దోషాలు, అతిక్రమాలు, పాపాలు ప్రమాదం. అందుకే హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. దేవుని దీర్ఘశాంతాన్ని, అనుగ్రహ మహదైశ్వర్యాన్ని, సహనాన్ని ఆడుకోవద్దు. మనసుని కఠినపరుచుకోవద్దు. వాత వేయబడిన మనస్సాక్షిలాగా మారిపోవద్దు. దెబ్బ పడ్డనాడు నువ్వు ఓ ఓ ఓ ఓ ఓ అన్న వినడు. కొంతమందికి ప్రార్థన చేసినా స్వస్థత రాదు. ఎందుకు రాదంటే చెప్తాడు ఆయన, చేసినా విననురా, నేను చేసినా వినను. వాడు మామూలుగా ఊరేగలేదు, ఇప్పుడు వాడు విరిగాడు, నలిగాడు, లైన్లోకి వచ్చాడు. నువ్వు చెప్పావని నేను తీసేసాను అనుకోడు, మళ్ళీ మిడిమేళంగా ఊరేగుతాడు, నరకానికి పోతాడు. తప్పలేదురా, తప్పలేదు, ఆయన మొత్తాల్సి వచ్చింది, వదిలేసే అంటాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే. ఎంత మొత్తుకున్నా ఒక్కొక్కడు లక్ష్య పెట్టడు, ఒక్కొక్క ఆమె లక్ష్య పెట్టదు. వాళ్ళ మైండ్ వాళ్ళదే, వాళ్ళ గోల వాళ్ళదే. అరే ఇది డేంజర్ రా, ఇది నాకు దెబ్బ తీసుకొస్తుంది, నాకు ప్రమాదం అని భయపడరు. మొదటిది దేవునితో సమాధానము తొలగిస్తుంది పాపము, దోషము. రెండవది ఫలము తెచ్చి పెడుతుంది. ఇక్కడ తెచ్చిద్ది, అక్కడ కూడా తెచ్చిద్ది. ఫలం తీసుకొచ్చిద్ది, దాన్ని మనం తినాలి. దాని వలన కలుగు ఫలము ముసుని పండంత చేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతా ఉన్నావు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాళ్ళే, నడిసిద్దిలే అనుకుంటున్నావు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి తప్పుని సమర్థించుకుంటున్నావు తప్ప మారు మనస్సును గూర్చి ఆలోచనే చేయటల్లా. దేవుని అనుగ్రహం నిన్ను మారు మనసు పొంద ప్రేరేపిస్తుందని ఎరుగక హృదయమును కఠినపరుచుకొనుచు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అది నీ మీద పడ్డనాడు నువ్వు ఓ ఓ ఓ అని విలపించిన విడుదల రాదు. జాగ్రత్త అని ఇస్తున్నాడు వార్నింగ్. మరి ఇప్పుడు దాని ఫలం మన మీదికి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? అది క్షమించబడాలి. ఏం చేయాలి? క్షమించబడాలి. క్షమించబడాలి. క్షమించబడ్డప్పుడు, దోషం తొలగినప్పుడు, పాపం క్షమించబడినప్పుడు, అపరాధం కొట్టివేయబడినప్పుడు దాని ఫలము మన మీద నుండి తొలగిపోతుంది. అందుకే ఆయన అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించు, ఎందుకంటే నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన క్షమించకపోతే సమాధిలోకి పోయేవాడిని. ఆయన క్షమించకపోతే దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయేవాడిని. ఆయన క్షమించాడు కనుక సమాధిలో నుండి నా ప్రాణం విమోచింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.